హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ విపిటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి చాలా మంది అయితే చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ రిగార్డింగ్ దట్ చాలా మందికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పినారు. సో ఆ విషయంపై అయితే నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే మనకైతే ఫోర్త్ ఫేజ్ ఏదైతే స్టే వేకెన్సీ ఫేజ్ నేమ్తో రిలీజ్ చేసినటువంటి ఫేజ్ ఉందో సో దాంట్లో చాలా మందికి అయితే సీట్స్ వచ్చినాయి. సో కాదనట్లే, కానీ ఎవరికి వచ్చినాయంటే ముఖ్యంగా ఎవరికి వచ్చినాయంటే రిపోర్టింగ్ చేయని వాళ్ళ చూడ సో వాళ్ళకి వచ్చినాయి. అండ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే స్లైడ్ అవుతాం అనుకుంటాం అంటే వేరే కాలేజ్కి పెట్టుకుందాం వెబ్ ఆప్షన్స్ అనేసి అనుకున్నారో సో వాళ్ళకైతే వచ్చినాయి అనమాట. సో కొత్తగా ఎవరైతే ఇచ్చినారో సో వాళ్ళకైతే ఏం రాలేదు. సో అదైతే మీరైతే గమనించండి. సో ఎందుకు రాలేదు ఏంటి అనేసి అనుకుంటే చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆధ్వర్యంలో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ బీఎస్సీ ఎంఎల్టీ సో ఇవన్నిటికి చూసినట్టయితే మనకి టోటల్గా సీట్స్ అనేవి చాలా తక్కువ ఫిల్ చేసినారు ఇన్ ఫోర్త్ ఫేజ్లో. సో ఫోర్త్ ఫేజ్లో ఫిల్ చేసినారా అంటే ఫిల్ చేయడం కాదు, అది జస్ట్ స్లైడ్ అయినాం అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే వచ్చినాయో సెకండ్ ఫేజ్లో వచ్చినాయో సో వాళ్ళు స్లైడ్ అవుదాం అనుకుంటే ఇక్కడ మనకి ఫోర్త్ ఫేజ్లో స్లైడ్ అయినారు. అండ్ కొన్ని సీట్స్ ఏవైతే వేకెంట్ ఉన్నాయో అవి చిన్నగా అవైతే ఫిల్ చేసినారనమాట. సో చాలా మటుకు మన సబ్స్క్రైబర్స్ అందరికి వచ్చినాయి చాలా మందికి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అయితే సీట్స్ అనేవి రాలేవన్నమాట ఈ ఫేజ్లో. సో ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనం రిజర్వేషన్ చూసుకుంటే మాత్రం రిజర్వేషన్ కూడా అంతగా మనమైతే చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన కేటగిరీని బేస్ చేసుకుంటే సీట్స్ అనేవి ఇచ్చేసినా పర్లేదు, కానీ కొన్ని సీట్స్ కొన్ని ఇప్పుడు మార్క్స్ వచ్చేసి చూస్తే అన్న మాకు ఇప్పుడు కొందరు కామెంట్ చేసినారు. ఏం చేసినారంటే అన్న మాకు ఇప్పుడు 3200 ర్యాంక్ వచ్చిందన్న, కానీ 3400 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ వచ్చినా మాకు రాలేదు అనేసి. ఎస్, అఫ్కోర్స్ అలా కూడా జరిగిందనమాట. సో ఎందుకు రాలేదు అని అంటే మనకైతే అంతగా తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు, మేము కరెక్ట్ ఫీల్ చేసినామని అయితే చెప్తున్నారనమాట. సో ఇలా జరిగిందనమాట మొత్తానికి అయితే. సో ఈ ప్రక్రియతో జరిగింది కాబట్టి మనకైతే ఏం తోచట్లేదు. సో అది ఒక కారణం. అండ్ ఒక రిజర్వేషన్స్ కూడా మరొకటి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ 3200 వచ్చినాయి కదా. సో 3400 వచ్చిన వాళ్ళు ఎవరైతే 3400 ర్యాంక్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మేబీ ఎస్సీ అయి ఉండొచ్చు, ఎస్టీ అయి ఉండొచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ వర్తించవచ్చు. సో అలా కూడా చూసుకోవచ్చు. సో మనం ఏది అంతగా మనం అయితే గెస్ చేయడానికి అయితే వీలైతే లేదనమాట. సో కానీ ఫ్రెండ్స్, చాలా మంది అయితే బాధపడుతున్నారు, అన్న నెక్స్ట్ టైం చేయాలి అండ్ మేము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అన్న అనేసి అంటున్నారు. సో మనమైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చెప్తున్నాను, మనకైతే ఎలాగైనా 1 year అయితే గ్యాప్ అయితే పడుతుంది అనమాట. 1 year అయితే పక్కాగా గ్యాప్ అయితే వస్తుంది. సో 1 year గ్యాప్ వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్కి మీరైతే కొంచెం అయితే ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. వీటికి పెట్టుకోవాలి. మళ్ళీ మేము ఇది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కోర్సెస్కి చేయాలా, లేదు అంటే వేరే ఎంసెట్ పరంగా మేము వెళ్ళమంటారా, లేదు అంటే నీట్ పరంగా ఏమైనా వెళ్ళమంటారా అనేసి చేసుకోండి. ఇవి కాంపిటేటివ్స్ కదా. సో వీటికి మీరు ప్రిపేర్ అయితే అయిపోతుంది అనమాట. సో ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఎంసెట్ అండ్ నీట్కి. కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి చూసుకున్నట్లయితే మీకు ఇన్ కేస్ ఈ ఇయర్, సో నేను పచ్చిగా చెప్తున్నా వినండి ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఎవరికైతే సీట్స్ అయితే రాలేదో సో మేబీ మీ మార్క్స్ వల్ల రాలేదేమో. సో అది కూడా ఒక కారణమై ఉంటుంది కదా. సో మెజారిటీ అంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తే మార్క్స్ వల్ల రాలేదు సీట్ అనేసి మీరైతే అనుకుంటారు. సో అదే ఆప్షన్, అదే కరెక్ట్ అనమాట, మార్క్స్ వల్ల రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు, ఇవి చూస్ చేసుకోండి, ఎంసెట్ ఆర్ నీట్. సో ఎంసెట్ ఆర్ నీట్ చూస్ చేసుకోండి. సో ఎంసెట్లో మేబీ ఏమవుతుంది ఫ్రెండ్స్, అటెంప్ట్ చేస్తే సో అటెంప్ట్ చేయండి, వస్తుంది లేదంటే లేదు అనేసి అటెంప్ట్ చేయండి. బట్ ప్రిపేర్ అవుతూ ప్రొడక్టివ్గా ప్రిపేర్ అయ్యి చేయండి ఫ్రెండ్స్. సో ప్రొడక్టివ్గా ప్రిపేర్ అవుతేనే సో మీరు కష్టపడ్డదానికి అండ్ మీరు రాసేటటువంటి దానికి కొంచెం అయితే రిలేషన్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు కష్టపడితేనే ఫలితం అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అందుకోసం చెప్తున్నాను, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ అన్న మరి ఇప్పుడు అడ్మిషన్స్ ఏం లేవా, న్యూ అడ్మిషన్స్కి ఎలాంటివి లేవా అనేసి మీరైతే అనుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎలాంటి అడ్మిషన్స్ లేవు ఫ్రెండ్స్, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకైతే ఎలాంటిది లేదు. కానీ ఆఫ్టర్ ఇంకా మనకి 4 months అవుతుంది కదా. 4 months తర్వాత మనకైతే ఫస్ట్ వచ్చేసి మనకి ఏం రిలీజ్ చేస్తానంటే ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నాయంటే ఎంసెట్ ఉంటుంది, ఆ తర్వాత నీట్ ఉంటుంది. ఇవి ఉన్న తర్వాత ఇవి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రానికి టైం పడుతుంది. అండ్ ఈ గ్యాప్లో వచ్చేసి మనకి ఏం చేస్తారంటే తెలంగాణ డిగ్రీ టీఎస్ దోస్త్ అయితే రిలీజ్ చేస్తారనమాట.
సో తెలంగాణ డిగ్రీకి అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎంసెట్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. సో ఎంసెట్ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందులో వచ్చేసి కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ అగ్రికల్చర్ బీఎస్సీయా, వెటర్నరీ సైన్సా, లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి బీఎస్సీ హార్టికల్చర్ సైన్సా, అండ్ లైక్ నెక్స్ట్ ఫిషనరీ సైన్స్ అండ్ ఫిషనరీ సైన్స్, ఆ తర్వాత కమ్యూనిటీ సైన్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇవి చేస్తారనమాట. లైక్ వీటికైతే లైక్ కౌన్సిలింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నీట్ యొక్క రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో నీట్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ఆ నీట్ యొక్క లైక్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ అండ్ బిహెచ్ఎంఎస్ అండ్ బిఐఎంఎస్, సో ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటికి కౌన్సిలింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఆర్ ఇయర్ లాస్ట్కి అయితే తీసుకొస్తారు మనకి. లైక్ ఇప్పుడు మనకి ఇంటర్వల్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతున్నాయి, ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్చ్లో ఎండ్ అయిపోతుంది కదా. సో మార్చ్లో ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్మిషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సెప్టెంబర్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ లేట్ అవుతుంది అనేసి అనుకోవాలి వాళ్ళు. సో ఎందుకంటే ఇప్పుడు మనకి కేఎన్ఆర్ యూజెస్ వాళ్ళకి లైక్ ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నీట్ రాసినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే జరపాలి. నీట్ రాసినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ జరిపిన తర్వాత లాస్ట్కి అయితే మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఇవి రిలీజ్ చేయాలంటే తప్పకుండా ఇక్కడ మనకి నీట్ వాళ్ళకి అయితే కౌన్సిలింగ్ అయితే జరపాలన్నమాట. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ మనకు పారామెడికల్ సైన్స్ వాళ్ళకైతే రిలీజ్ చేస్తారు. సో ఇది ప్రక్రియ అనమాట. ఎంత కాదనుకున్నా లైక్ ఫ్రెండ్స్ సెప్టెంబర్లో మనకైతే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్లో అంతవరకు వెయిట్ చేయాలన్నా అంటే తప్పదు. సో వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అడ్మిషన్స్ మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్లో వచ్చినా కానీ నవంబర్ వరకు అయితే ల్యాగ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్ 2024 నవంబర్ వరకు అయితే సో సీట్స్ అనేవి అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అనమాట. సో నేను ఏం చెప్తున్నాను అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లైక్ మనకి ఫస్ట్ టీఎస్ డిగ్రీ అడ్మిషన్స్ వస్తాయన్నమాట. ఆ తర్వాత ఎంసెట్ యొక్క రిజల్ట్స్ అండ్ ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత నీట్ అంటే మీరు ఎందుకంటే ఈ గ్యాప్లో వచ్చేసి మనకి ఎలాగో ఇంత టైం ఉంది కదా. సో లైక్ అన్న ఇదంతా ఎందుకు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు కదా, అందుకే చెప్తున్నాను. లైక్ ఎలాగో మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ అడ్మిషన్ రానికైతే ఇంకా అడ్మిషన్ నోటిఫికేషన్ రానికైతే టైం అయితే ఉంది కదా. సో ఆ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే లైక్ నీట్కి అయితే అటెంప్ట్ ఇవ్వండి, ఇక్కడ ఎంసెట్కి అయితే అటెంప్ట్ ఇవ్వండి అండ్ ఆ తర్వాత నీట్కి అయితే అటెంప్ట్ ఇవ్వండి. సో ఎందుకంటే ఫ్రెండ్స్ లైక్ మన ఛానల్లో అవిటి కూడా నేనైతే గైడెన్స్ అయితే ఇస్తాను. సో మీరైతే చూసుకోండి. సో లైక్ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి అంతగా లైక్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే ఎవరు పట్టించుకోరు. లైక్ ఇక్కడ వచ్చినటువంటి మెరిట్ ఈ ఎగ్జామ్స్ ఏదైతే మీరు అపేర్ రాయబోతున్నారో అందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మిమ్మల్ని అయితే మీకైతే సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అవిటికి వచ్చిన తర్వాతే సో లాస్ట్కి మనకి పారామెడికల్ సైన్సెస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే వీటికి అటెంప్ట్ అయితే ఇవ్వండి. సో ఆ తర్వాత పారామెడికల్ సైన్సెస్కి చూద్దాం. ఎలాగో లాస్ట్కి ఉంది కాబట్టి అప్పటి వరకు చూద్దాం. బట్ అవిటి కోసమే వెయిట్ చేస్తూ మేము ఇన్ని డేస్ వెయిట్ చేసినాం అని మాత్రం మీరైతే అనుకోమాకండి. ఎందుకంటే మధ్యలో ఉన్నటివి కూడా సో మీరైతే కన్సిడర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఎలాగో 1 year అయితే గ్యాప్ అయితే వస్తుంది. సో గ్యాప్ అయితే వస్తుంది కాబట్టి మీరైతే తప్పకుండా ఏదో ఒకటి చేసేసి ఇయర్ని అయితే మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకుండా దేనికి ఒక్కదానికైతే మీరైతే లైక్ ప్రెజెంట్ అయితే అయి ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు మనకి గ్యాప్ వచ్చింది అంటే ఏం చేసినామంటే సో ఏం చేయలేదు అనే బదులు సో ఏదో ఒకటి చేసిన లైక్ నాకు కూడా టైం వేస్ట్ అవ్వలేదు అనేసి లైక్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనేసి మీరు అనుకోవాలి అనేసి నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఎలాగో గ్యాప్ అయితే వచ్చింది. సో గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఎలాగైనా కానీ సో వీటికైతే అటెంప్ట్ అయితే చేసేసండి. నేను గైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మిమ్మల్ని. సో లైక్ అప్లికేషన్స్ పడినప్పటి నుంచి ఎలా అప్లై చేసుకోవాలి ఆ టైం నుంచి సో లాస్ట్కి మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు లైక్ మధ్యలో వచ్చేసి సో ఎప్పుడెప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ వస్తున్నాయి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్కి ఎక్కడికి వెళ్ళాలి అండ్ కౌన్సిలింగ్ మాన్యువల్ జరుగుతుందా ఆన్లైన్లో జరుగుతుందా, సో మాన్యువల్గా జరిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి టాప్ కాలేజెస్, అందులో టాప్ కాలేజెస్ ఏంటి అండ్ టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులో వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అండ్ ఏమైనా ర్యాగింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సో అలాంటి విషయాలన్నీ మనమైతే మన ఛానల్లో అయితే డిస్కషన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. బట్ బిఫోర్ దట్ మీరైతే ఎలాంటి బాధపడిన అవసరం లేదు. సో మనకి ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో బట్ మీరైతే ఓల్గా టోటల్గా మొత్తం అయితే ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఉన్నటువంటి పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికైతే మీరైతే చూడమాకండి డైరెక్ట్. ఎందుకంటే మళ్ళీ ఈ ఇయరే మనకి సీట్ రాలేదు అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుందా అనేసి ఒక ఆలోచన అయితే మీకు అయితే రావాలన్నమాట. సో బట్
ఎందుకు రావద్దు అనేసి నేనైతే అనుకుంటున్నాను. అట్లా మిమ్మల్ని మీరైతే క్వశ్చన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీట్కి అండ్ ఎంసెట్కి అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అండ్ అవిటికి కూడా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అవిటికి కూడా అటెంప్ట్ అయితే ఇవ్వండి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నీట్ అండ్ ఎంసెట్ ఈజ్ అవర్ టార్గెట్ టు దిస్ ఇయర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ అందరూ అడుగుతున్నారు స్కాలర్షిప్ ఎలా చేసుకోవాలి, స్కాలర్షిప్స్ మాకు అప్లికేషన్స్ ఎప్పుడు పడతాయి అండ్ మేము ఎలా చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు సీట్స్ వచ్చిన వాళ్ళు. సో ఫ్రెండ్స్, స్కాలర్షిప్స్కి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, బట్ ఇంకా టైం అయితే పడుతుంది. సో లైక్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీ ప్రిన్సిపల్ వచ్చేసి చెప్తారనమాట అప్లికేషన్స్ అయితే చేసుకోండి ఫర్ స్కాలర్షిప్స్కి అనేసి. వాళ్ళే చూసుకుంటారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే మీకు చెప్తా ఉంటారు. సో బట్ మీరు చేసుకోవడం మాత్రమే అంతే. సో చేసుకోకపోతే మాత్రం మీరైతే స్కాలర్షిప్ డేట్స్ అయితే మిస్ చేసుకుంటే మాత్రం 35,000 రూపీస్ అయితే మీరే పే చేయాలన్నమాట.